సో ఇప్పుడు మనం అసలు టర్నింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. మన ఫ్రంట్ వస్తుంది టీ రోడ్ అనమాట. టీ రోడ్ ఆర్ 4 సైడ్స్ ఏ రోడ్ వస్తున్నా, లేదా మీరు సందుల్లో టర్నింగ్ తీసుకునేటప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్, నా లెఫ్ట్ హ్యాండ్ ఉంది చూడండి ఇటు సైడ్, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒక టర్నింగ్ తీసినా కూడా ఆ లైన్ ఉంది చూడండి, ఆ లెఫ్ట్ సైడ్కి మాత్రమే ఉండాలి. మనం రైట్ సైడ్ అనేది వెహికల్స్ వెళ్ళడానికి దారి వదిలేయాలి. ఏ టర్నింగ్ చేసినా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎదురు లెఫ్ట్కి వెళ్ళాలి, సో అక్కడ కూడా టర్న్ చేద్దాం. అక్కడ తీసినప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటున్నాం. నా లెఫ్ట్ హ్యాండ్ చూస్తూ ఉండండి. మనం లెఫ్ట్కి టర్నింగ్ తీసుకుంటున్నాం, అలా తిప్పాం. సో ఇక్కడ కూడా ఎంత స్పేస్ ఉన్నా సరే రైట్ సైడ్ అయితే మీరు వచ్చే వెహికల్స్కి దారి వదిలేయాలి. అండ్ దాంతోపాటు మీరు టర్నింగ్ చేస్తున్నారంటే అటు నుంచి వెహికల్స్ వస్తాయని మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ టర్న్ చేయాలంటే ఏం చేయాలి? ఆ డౌట్ రావచ్చు మీకు. చూపిస్తాను. ఎదురు రైట్ సైడ్ ఉంది, ఫోర్ రోడ్స్ అనమాట అది. సో ఇప్పుడు మనం అక్కడ ఒకసారి టర్నింగ్ తీసుకుందాం. నా లెఫ్ట్ హ్యాండ్నే చూస్తూ ఉందండి, లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సిగ్నల్ వేసి ఇప్పుడు చూడండి, అటు ఆల్రెడీ రైట్ సైడ్ అనేది ఇటు వెళ్ళడానికి వే ఉంది. మనం రైట్ సైడ్ తిరుగుతున్నప్పుడు చూడండి ఎటు వస్తుంది మనకి, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎప్పుడు టర్నింగ్ చేసినా కూడా మనం లెఫ్ట్ సైడ్కి ఉండేలా చూసుకోవాలి.